ప్రియమైన వారలారా, ఈ సందర్భంలో ఆరాధన కొరకై 96వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో మనము 8వ వచనం 9వ వచనము కలిసి చదువుకుందాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనుకుడి. చాలు. చదువుబడిన ఈ లేఖన భాగములను దేవుడు దీవించి మన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం నిమిత్తమై ఆయన మనకు అనుగ్రహించునుగాక. గమనించండి, ఈ యొక్క సందర్భంలో దైవ వాక్యంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడింది అని అంటే, యెహోవా సన్నిధికి నైవేద్యమును తీసుకుని రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారం చేద్దాము రండి అని కీర్తనకారుడు మనకు అద్భుతమైన పిలుపునిస్తున్నాడు. ప్రియమైనటువంటి వల్లరా, దేవుని యొక్క సన్నిధానములో ఆరాధించేటువంటి వారమైనటువంటి మనము ఏం చేయాలి వాస్తవంగా అంటే, దేవుని యొక్క వాక్యం అందుకు ఏం చెప్తుంది అని మనం గమనిస్తే, ప్రియమైనటువంటి వాళ్ళరా, అది ఏం చెప్తుంది అంటే, వాక్యం ఇలా చెప్తుంది. ఏమిటంటే, నైవేద్యములను తీసుకొని రండి, నైవేద్యము తీసుకురండి అంటే బలులు, అర్పణలు, నైవేద్యములు, బలి అర్పణలు అంటే కోడెల యొక్కయు, గొర్రె పిల్లల యొక్కయు, మేకల యొక్కయు రక్తము అర్పించే బలులు క్రీస్తు యేసు ప్రభు వారి శిలువతో సమాప్తము చేయబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. ప్రతి సంవత్సరము ప్రతి పాపము చేసిన ప్రతి సందర్భంలో అర్పించేటువంటి బలులు, అర్పణలు, నైవేద్యములు క్రీస్తు యేసు ప్రభు వారు ఒక్కసారే ఆయన కల్వరి శిలువలో తానే నైవేద్యమై, తానే బలి పశువై మన కొరకు అర్పించబడి మన నిమిత్తమై చేయాల్సినటువంటి అర్చనాచారాదులు ఏవైతే ఉన్నాయో, అర్పణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సమాప్తం చేశాడు. ఇక మరలా ఏముంది, మరలా ఇంకేంటండి అంటే, అవును నిజమే, ఈ మాట చెప్పింది కూడా పాత నిబంధన గ్రంథంలోనే. కొత్త నిబంధన గ్రంథం అయితే బలులు, అర్పణలు నిలిచిపోయినవి. ఆయన శిలువ ద్వారా అవన్నిటినీ తానే అర్పించి సమాప్తం చేశాడు. మళ్ళీ బలులు అర్పించవలసిన పని లేదు అని దేవుని యొక్క వాక్యం ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే వ్రాయబడుట చూడగలం. సరే, ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క వాక్యము, దీని అర్థం ఏమిటి పిల్లరా? ఆ వాక్యం ఇప్పుడు దైవ గ్రంథంలో ఇప్పటికీ ఇంకా ఉంది కదా. పాత నిబంధన గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాము కదా, చదువుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇట్టి విషయాల గురించి ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది, ఏమని అర్థం ఇస్తుంది అంటే మనం ఆత్మీయంగా ధ్యానించాల్సి ఉంటుంది. అసలు నైవేద్యం అంటే ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు మనం లేవియాకాండము 2వ అధ్యాయము 1వ వచనం ఒకరు చదవండి దయచేసి. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఒకరు చదవండి. లేవియాకాండము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకులు తన అరచేతితో చేరెడు నూనెయు, చేరెడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును యెహోవాకు అర్పించు హోములో అది అతి పరిశుద్ధము. గమనించండి పిల్లారా, ఇక్కడ నైవేద్యం అనే దానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మన పితరులు అర్పించినటువంటి ఒక నైవేద్యమును గురించి
లేవియా కాండములో 2వ అధ్యాయంలో మోషే వ్రాసిన ఈ పంచగ్రంథాల్లోని పేరు పొందినటువంటి గ్రంథాలలో ఒక గ్రంథమైన లేవియా కాండం అనేటువంటి గ్రంథంలో రాసి పెట్టాడు. పిల్లరా, ఆయన పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ యొక్క నైవేద్యము యెహోవాకు అర్పించు హోమములలో అతి పరిశుద్ధము. పిల్లరా, ఈ విధంగా నైవేద్యమును అర్పించుటను దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి లేవియా కాండము 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. ఏం అర్పించాడు గమనించండి. అర్పించమన్నాడు. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది ఏమిటంటే గోధుమ పిండిదై ఉండవలెను. నెంబర్ 1, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారులు దాన్ని తేవలను అందులో నుండి. అది కాబట్టి అందులో నుంచి ఇలా తీసి ఈ విధంగా అర్పిస్తే అది యెహోవాకు అతి పరిశుద్ధమైనటువంటి హోమము అని రాయబడింది. చూసారా? అంటే ఆయనకు అర్పించాల్సిన నైవేద్యార్పణ ఇది. కాబట్టి ఈ నైవేద్యార్పణ అనే విషయానికి మనం వచ్చినప్పుడు ఈ 2వ అధ్యాయం మొదటి వచనంలో ఈ నైవేద్యములో ఏమర్పిస్తున్నాడు అని మనం గమనిస్తే, ఒకటేమో గోధుమ పిండి, రెండవదేమో దాని మీద నూనె పోసి, మూడవదేమో సాంబ్రాణి వేసి తీసుకురావాలను. ఇది యెహోవాకు ఇంపైనదియు ఆయనకి ఇష్టమైనదియు ఆయనకు అతి పరిశుద్ధమైనదియును అయి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చక్కటి అర్పణ అని వ్రాయబడింది. కాబట్టి మీరు దేవుని యొక్క సన్నిధానంలోనికి వస్తున్నారా? వచ్చినప్పుడు మీరు అతి పరిశుద్ధమైన హోమము కొరకైన నైవేద్యాన్ని తీసుకుని రండి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం చెప్పువాడైనాడు? అవును, మనం ఈ నైవేద్యము తీసుకురావాలేనా, అనగా గోధుమ పిండి తీసుకురావాలేనా, ఆ గోధుమ పిండి పైన మరి ఆ యొక్క నూనెను పోసి తీసుకురావాలేనా, దానిపైన సాంబ్రాణి వేసి తీసుకురావాలేనా, సాంబ్రాన్ని తీసుకురావాలేనా? ఇదేంటండి, నాకు అర్థం కాదు అంటే, పిల్లరా, ఇది పాత నిబంధన గ్రంథమునకు సంబంధించిన విషయం. అయితే కొత్త నిబంధన గ్రంథంలో పిల్లరా, ఈ ఆరాధనా సందర్భంలో ఈ నైవేద్యం అనేటువంటి దాన్ని దేవుని సన్నిధిలోనికి మనం తీసుకుని రావాలేను అంటే ఇది ఆత్మీయంగా ఏమని మాట్లాడుతుంది, ఆత్మీయంగా ఏమని మనతో మాట్లాడుతుంది, ఆత్మీయంగా మనం ధ్యానించేటప్పుడు దీని అర్థమేమి అని మనము గమనించినట్లయితే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక అద్భుతమైనటువంటి సంగతి ఇక్కడ మనకు ఒకటి కాదు, మూడింటిని మూడు ధ్యానిస్తే కూడా ఒక అద్భుతమైనటువంటి సత్యములు మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. మన ఆరాధనలో ఏముండాలి, మన ఆరాధన ఏమై ఉండాలి అని ఈ నైవేద్య నియమం, ఈ నైవేద్యం యొక్క సామాగ్రి చూపిస్తుందండి. కాబట్టి ఈ నైవేద్యములో మొదట వాడిన సామాగ్రి గోధుమ పిండి, రెండవసారి వాడినటువంటి సామాగ్రి దానితో పాటు నూనె. సరే, మూడవది సామాగ్రి ఏంటి అంటే ఈ పూజకి, ఈ ఆరాధనకి, ఈ నైవేద్యార్పణకి వాడిన మూడవ అద్భుతమైనటువంటి ఒక చక్కటి పిల్లరా మరి భాగం ఏమిటి అంటే వ్రాయబడింది సాంబ్రాణి. మూడు విషయాలు. మొదటిదేమో గోధుమ పిండి, రెండవదేమో నూనె, మూడవదేమో సాంబ్రాణి. చూసారా? కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మూడింటిని మనము ధ్యానిస్తే మన ఆరాధన యొక్క నియమం లేక మనం ఆరాధించాల్సినటువంటి ఆరాధన విధానము ఈ మూడు అర్పించిన నైవేద్యంలో ఉందండి. ఇదే పద్ధతిని మనం పాటించాలి. అది అతి పరిశుద్ధము. ఆ నైవేద్యం ఎలా ఉన్నైతే అయ్యున్నదో పాత నిబంధన గ్రంథం ప్రకారముగా ఈ దినం మనం అర్పించేటువంటి ఆరాధనలు కూడా ఆయనకు అతి పరిశుద్ధముగాను అతి ప్రియమైనవిగాను ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఈ యొక్క నైవేద్యం యొక్క అందులో వాడిన సామాగ్రులలో మొదటిది మనము చూడబోతున్నాం. అదేంటంటే గోధుమ పిండి. ఏంటంటే అది గోధుమ పిండి.
గోధుమ పిండి అని అంటే ఈ గోధుమ పిండి ఎవరిని చూపిస్తుంది, దేన్ని చూపిస్తుంది, ఈ గోధుమ పిండి ఏమంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. చూడండి, యోహాను సువార్త మనకి సత్యం తెలవాలి. ఎందుకు అంటే 12వ అధ్యాయం 23వ వచనంలో 23, 24 చదవండి, చదివి సహాయం చేయండి చదవగలిగేటువంటి వారు. 12వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం, 24వ వచనం. ఇట్లను అయితే యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఆయన సిలువ వేయబడి మహిమపరచబడవలసినటువంటి సమయం వచ్చినది అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. ఏమని చెప్పాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది పిల్లరా అని చెప్పాడు. గమనించండి, గోధుమ గింజ ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు కదా, ఈ గోధుమ గింజ ఎవరు చెప్పండి? టక్మని చెప్పాలి సమాధానం. చెప్పండి, ఎవరి గురించి చెప్పాడు, దేని గురించి చెప్పాడు చెప్పండి. ఎవరు ఈ గోధుమ గింజ చెప్పండి. అర్థం కావట్లేదా? చెప్పండి. యేసు ప్రభువారు కల్వరి శిల్వలో తన ప్రాణమును పణంగా పెట్టి చనిపోయి మహిమపరచబడేటువంటి ఆ సమయంలో ఆయన ఏమని చెప్పాడంటే అయ్యా, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఒంటరిగానే ఉంటుంది, నన్నేమో మీరు చావొద్దు ప్రభువా మాతోటి ఉండి అంటున్నారు. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడకపోతే అది విస్తారంగా ఫలించదు ఒంటరిగా ఉంటే, కాబట్టి చనిపోవలసిందే అని అన్నాడు. ఎవరి గురించి చెప్పండి తొందరగా? యేసు ప్రభు గురించే. ఎవరి గురించి అండి? యేసు ప్రభు గురించే ఈ మాట చెప్పాడు. ఎవరిని గురించి చెప్పాడు ఈ మాట అంటే, ఏసే ఆ గోధుమ గింజ. ఎవరండి చెప్పండి? ఏసే ఆ యొక్క గోధుమ గింజ. ఈ గోధుమ గింజ యేసు ప్రభు వారు అయి ఉన్నారు అని అంటే, గోధుమ గింజ యేసు ప్రభు వారైతే గోధుమ గింజలు ఎవరండి చెప్పండి తొందరగా. గోధుమ గింజలు ఎవరన్నట్టు త్వరగా చెప్పాలా? మనమే. అంటే ఎవరు యేసునందు విశ్వాసం ఉంచినారో వారందరూ కూడా ఏం గింజలండి? గోధుమ గింజ. గోధుమ గింజ ప్రభువారైతే ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ ఏమవుతారండి? గోధుమ గింజలు అవుతారు. అంటే మన పేరేం పేరండి? మన పేరేంటి? ఏమేం పేర్లు మనం చెప్పండి. సమూహంగా వాళ్ళు పలానోళ్ళు, అమ్మో పలానోళ్ళ, అబ్బో అంటే వాళ్ళు ఎవరు? మనని ఏమని పిలుస్తారండి? త్వరగా చెప్పండి. క్రైస్తవులు, నెంబర్ 2 పరిశుద్ధులు, నెంబర్ 3 విశ్వాసులు. అంటే విశ్వసించిన వారందరూ, గోధుమ గింజ అనే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ గోధుమ గింజలు అవుతారు. కాబట్టి మనందరము ప్రభునందు విశ్వాసం ఉంచాం, మనందరం విశ్వాసులం. అంటే ఎవరమండి మనం ఇప్పుడు? గోధుమ గింజల. చూసారా? అయితే ఈ గోధుమ పిండి ఎవరు? ఇప్పుడు వచ్చిన సమస్య. ఏం కావాలి మనకి ఇప్పుడు? గోధుమ పిండి. ఎందుకు? నైవేద్యంలో ఏం అర్పించారు? గోధుమ పిండిని అర్పించారు. గోధుమ పిండిని అర్పించినప్పుడు ఈ గోధుమ పిండి ఎవరు? గమనించండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ గింజగా కల్వరి శిలువలో అప్పగించబడ్డాడు. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు, శిలువ మోసాడు, శ్రమ అనుభవించాడు, రక్తమంతా కాచాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. పిల్లరా, ఇన్ని రీతులుగా చేయబడ్డాడు. ఇదంతా దేన్ని చూపిస్తుందంటే పిండిని చూపిస్తుంది. ప్రభు ఎల్లదీసిన ఈ కష్టమంతటిని, ఈ కల్వరి శిలువ శ్రమంతటిని, ఈ నలగొట్టబడి, విరవగొట్టబడి, కొరడాలతో కొట్టబడి, గాయములు చేయబడి, రక్తము వచ్చి, స్వరూపము సొగసైనా లేకుండా అంతటిని కోల్పోయి ఆయన ఏం చేయబడ్డాడు అనంటే
పిల్లరా నలగొట్టబడ్డాడు, అంటే పిండి అయిపోయినాడు. గోధుమ గింజ అనే క్రీస్తు యేసు ప్రభువారు ఏమయ్యారు అంటే పిల్లరా పూర్తిగా నలగొట్టబడి పొడి చేయబడ్డాడు, పిండి చేయబడ్డాడు. స్వరూపము సొగసు ఏమాత్రం కూడా లేనివాడుగా మారిపోయాడు. ఇదంతా కూడి ఏమంటారండి? గోధుమ పిండి. అయితే ఈ గోధుమ పిండి అయిన కారణాన ఈ దినం మనము గోధుమలమయ్యాము. యేసు ప్రభువారు తన ప్రశస్తమైనటువంటి కల్వరి శిలువలో తను కాచిన ఈ రక్తము ద్వారా మన పాప క్షమాపణ కొరకై ఆయన ఉనర్చిన కల్వరి శిలువ కార్యము ద్వారా మనందరికీ గొప్ప రక్షణ కలిగింది. ప్రియమైన వాళ్ళరా, గొప్ప రక్షణ మనకు కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. మనం గోధుమ గింజలుగా అంటే విశ్వాసులుగా మార్చబడ్డాం. ఏం చెప్పడామండి? విశ్వాసులుగా మార్చబడ్డాం. కాబట్టి విశ్వాసులుగా మార్చబడినటువంటి మనము కూడా గోధుమ గింజలుగానే ఉంటే ఎందుకు పనికిరాని వారంగా ఉంటాం. అందుకే మనము కూడా ఏం కావాలి? గోధుమ గింజ సచ్చి భూమిలో పడి సచ్చి ఎలాగైతే విస్తారంగా మనందరినీ కనుక్కున్నదో, అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారందరం ఎవరి బిడ్డలమండి? మనందరం యేసయ్య బిడ్డలం, దేవుని బిడ్డలం. కాబట్టి మనము కూడా గింజలుగా ఉంటే ఆయన మన ఆరాధన, మన నైవేద్యం అంగీకరించాడు. మన స్తుతి, మన ఆరాధన ఆయన అంగీకరించడు. పిల్లరా, ఆయన మన ఆరాధన అంగీకరించాలి అని అంటే పిల్లరా మన స్వరూపం, మన సొగసు కోల్పోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని నా శిలువను మోసితే తప్ప నాకు పాత్రుడు కాడు అని రాయబడింది. అందుకే పిల్లరా మన ఆరాధనలు ఊరికే అలవోకగా పాట పాడినట్టు, నేర్చుకున్నటువంటి గీతము ఆలపిస్తున్నట్టు మనము చేస్తే మన ఆరాధన అంగీకరించడు. అయితే ఏమై ఆరాధన చేయాలి అంటే గోధుమ గింజలుగా ఉండి అలవోకగా బరువు లేని, బాధ్యత లేని, విరుగుదల లేని, నలుగుదల లేని, కష్టాల పాలు గాని కల్వరి శిలువలో ఆయన శ్రమ పడితే ఆయన శిలువ అనే శ్రమలను మనం మోస్తూ వెళ్తూ ఉంటే తప్ప మనం విరిగి నలిగినటువంటి వారము కాము. అలా విరిగి నలిగిన వారం కాకపోతే మన ఆరాధన ఆయన ఏం చేయడండి? అంగీకరించాడు. అంగీకార యోగ్యము కావడం కొరకే మనల్ని కొన్ని శిలువలను మన మీద పెట్టి మనల్ని మోపిస్తూ ఉంటాడు ఈ భూలోకంలో. ఏంటండి? ఏమి ఆ శిలువ? మనకు ఆయాసము కలిగించేటువంటి, మనకు సంతోషం కలిగని ప్రతి విధమైనటువంటి శ్రమ మనకు శిలువ అండి. మనకు శిలువ. ఇప్పుడు భర్త అని చేసుకున్నాం. ఆయన లేస్తే తిడతాడు, కుసుంటే తిడతాడు, చూస్తే తిడతాడు, మాట్లాడితే తిడతాడు, మాట్లాడకపోతే తిడతాడు, మంచిగా వండినా తిడతాడు, మంచిగా వండుకున్నా తిడతాడు, ముందుండినా తిడతాడు, తర్వాత వండినా తిడతాడు, ఆ సమయానికి వండినా తిడతాడు. ఇదేంటండి? అర్థం కాదు. ఇదేం విచిత్రమైన మొగుడండి నాకు అని బాధపడతాం. అయితే ప్రభు అంటాడు, ఇది నీకు ఆయనను సిలువగా అనుమతించాను, ఆయన నువ్వు భరించు అంటాడు. దీనితో నలుగు, దీనితో విరుగు, దీనితో నువ్వు పొడి చేయబడు, దీనితో నీవు నీ రూపము, నీ స్వరూపమును, నీ సొగసును కోల్పోయి నీ యొక్క కణం ఏదైతే ఉంటుందో, గర్వం ఏదైతే ఉంటుందో, అతిశయం ఏదైతే ఉంటుందో, నేను అనే స్వభావం ఏదైతే ఉంటుందో అది సాని అని దేవుడు అనుమతించిన సిలువ అని అర్థం. కొంతమంది భార్యలు ఉంటారు, అమ్మో ఇంకా వాళ్ళని తీయలేము, పెట్టలేము. వశము గాని కుసుమ తోటలాగా ముట్టుకుంటూ పాపం, ముట్టుకోకపోతే పాపం, అంటే ఒక పాపం, అనకపోతే పాపం, అంటో పాపం, అంటో పాపం, అనకుండా ఉంటే పాపం. మమ్మో చాలా చిత్రంగా ఉంటారండి కొద్దిమంది భార్యలు. ఇదేంటి ప్రభువా? ధర్మరాజు లాంటి పుణ్యాత్మునైనటువంటి, నోట్ల నాలుక లేనటువంటి నాకు ఎక్కడి ఈ యొక్క మూర్ఖురాల్ని, ఈ తిట్టుబోతును, ఈ యొక్క రభస చేసేటువంటి ఈ వ్యక్తిని ఏడికెళ్ళి పెట్టావు నాయనా, ఇది నేను భరించలేను అని అంటే ఏమంటాడు? నీ సొగసు, నీ స్వరూపమును పోగొట్టి, నీ అతిశయం, నీ గర్వమును అణసివేసి,
నీ ముళ్ళును విరిచి విరిగి నలిగిన వ్యక్తిగా చేసి ఆ విరిగి నలిగిన హృదయంతో నన్ను ఆరాధించుట కొరకై నిన్ను సిద్ధము చేయడానికి నీ జీవితంలో అనుమతించిన సిలువ ఇది అంటాడు. చూసారా? ఆ విధంగా లేక లేక ఒక కొడుకు పుడతాడు. వాడు పుట్ల చెండు అంటే అర్థం ఏంటంటే ఒక్కటంటే దానికి 4 అంటాడు వాడు. 4 కాదు, అరే చూసిరా పోరా అంటే ఎక్కడెక్కడో వాడకట్లన్నీ కాల్చొస్తాడు. అమ్మ బాబోయ్ ఇదేందిరా నాయనా. అలాగే కొద్దిమంది కుమార్తెలు ఉంటారు, చూసిరావే అంటే కాల్చి వస్తారు. కాల్చి వచ్చేది ఎంబడే పెట్టుకొని వస్తారు. అమ్మ బాబోయ్ నా తండ్రి ఏందిరా ఆ ప్రభు ఇలాంటిదేంది నాయనా స్వామి అని అంటే ప్రభు అంటాడు, అనుమతించిన సిలువ. నువ్వు కన్నీరు కాల్చడానికి, నువ్వు మోకాల మీద ఉండడానికి, నీవు నీ జీవితంలో విరిగిపోవడానికి నలిగిపోవడానికి నీకు అనుమతించిన సిలువ ఇది అని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అనారోగ్యాలు ఉంటాయి కొద్దిమంది, దీర్ఘకాలిక అనారోగ్యములు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, అర్థమైందండి, వెన్నుపూస నొప్పి, లేక షుగరు, బీపీ, లేక థైరాయిడ్, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఏవో రకాలైనటువంటి స్త్రీలకు స్త్రీల సంబంధమైన, పురుషులకు పురుషుల సంబంధమైన రకరకాలైనటువంటి ఏవేవో దీర్ఘకాలికపు వ్యాధులతో పీడించబడుతుంటారు, నల్లగొట్టబడుతుంటారు, విరిగిపోతూ ఉంటారు, సన్నం చేయబడుతూ ఉంటారు పిల్లరా. అయితే ప్రభు అంటాడు, ఎందుకు ప్రభువా ఇది అంటే ప్రభు అంటాడు, ఇది నేను నీ కొరకు అనుమతించినటువంటి సిలువ అని అంటాడు. చూసారా నా ప్రియ సోదరి సోదరులారా, ఈ భూలోకంలో ఈ రీతిగా దేవుడు మనల్ని సన్నము చేయడానికి, దేవుడు మనల్ని స్వయాన్ని విరగొట్టడానికి, దేవుడు మనల్ని అసహించకుండా ఉండడానికి, మనము గర్వించకుండా ఉండడానికి మన యొక్క జీవితంలో దేవుడు అనుమతించేటువంటి సిలువ, ఇట్టి వాటి చేత మనము పిండిగా మార్చబడతాము. మన స్వరూపమును సొగసును కోల్పోయి మన స్వయం చచ్చిపోయినటువంటి వారమై పిల్లరా భయంకరంగా సన్నము చేయబడి పిల్లరా నైవేద్యమునకు అర్హమైనటువంటి ఒక చక్కటి నైవేద్యార్పణకు సరిగ్గా సరిపోయేటువంటి ద్రవ్యముగా, ఒక అద్భుతమైనటువంటి ద్రవ్యముగా మనము మారుతాం పిల్లరా. కాబట్టి పిల్లరా, అయితే ఈ విధముగా దేవుడు రకరకాల సిలువలు అనుమతించి మనల్ని సన్నము చేసి మనల్ని పిండిగా మార్చి, మన ప్రభు కల్వరి సిలువ అనుభవించాడు, ఆయన పిండి అయిపోయాడు. ఆయన వల్లనే మనందరం రక్షింపబడ్డ మనం, విశ్వాసంతో రక్షింపబడ మనము కూడా అనేకులకు ఉపయోగపడాలని, మనము కూడా స్వరూపము సొగసు కోల్పోయి మనము పిండి చేయబడి దేవునికి ఇష్టమైన నైవేద్యముగా మార్చబడాలని దేవుడు ఉద్దేశపూర్వకంగా ఈ రీతి పరిస్థితులను తీసుకుని వెళ్ళి, రకరకాల పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళి పిల్లలు మనం సన్నం చేస్తూ ఉంటాడు. ఇది నైవేద్యానికి సరిగ్గా సరిపోయేటువంటి పిండిగా మారే క్రైస్తవ జీవితం. అట్టివారి ఆరాధన విరిగి నలిగిన హృదయంతో కూడినదై ఉంటుంది. వారు చేసేటువంటి ఆరాధన విరిగి నలిగినటువంటి హృదయంతో చేసి వారి కృతజ్ఞత స్తుతులు అర్పిస్తే వారి ఆరాధన ఏం చేస్తాడంటే దేవుడు అంగీకరిస్తాడు. నా పిల్లరా, నైవేద్యములోని మొదటి సామాగ్రి పిల్లరా, మొదటి పదార్థం ఏంటంటే గోధుమ పిండి. ఆ గోధుమ పిండి మొట్టమొదలు యేసే అయ్యున్నాడు, అంటే గోధుమ ఆయన అయ్యున్నాడు. ఆయన విశ్వాసం వచ్చిన ద్వారా మనం గోధుమలమయ్యాం. ఆయన గోధుమగా ఉండకుండా గోధుమ పిండి అయి పిల్లరా మనకు స్వరూపము సొగసంతా కూడా కోల్పోయి మనం రక్షించినటువంటి దేవుడు పిల్లరా మన ఈ దినం అద్భుతమైన విధానంలో రక్షించడానికి ఆయన పిండి చేయబడ్డాడు. అలాగే మనము కూడా పిండి చేయబడితే తప్ప మనం ఆయన చేత ఏం చేయబడలేము, అంగీకరించబడలేము. అంటే మన ఆరాధన అంగీకరించబడదు. అందుకోసమని ఆయన మనం విరిగి నలిగిన హృదయంతో ఆయన స్తుతించి ఏం చేస్తామండి, ఆయన ఆరాధిస్తాం, ఆయన కొనియాడదాం, ఆయన్ని ఘనపరుస్తాం, ఆయన హెచ్చిస్తాం. ఒకే ఒక మాట, ప్రభువా నా కొరకు ఈ లోకంలోకి వచ్చావు, చనిపోయి సమాధించబడ్డావు. అవును, గోధుమ గింజవైన నీవు భూమిలో పడి చచ్చావు, నీ రూపము స్వరూపము కోల్పోయావు. ఆ విధంగా కల్వరి సిలువలో నా కొరకు ఆఖరు చుక్కలు రక్తమును కాచి చనిపోయి సమాధించబడి తిరిగి లేచావు. ఇట్టి గొప్ప రక్షణ నాకు అనుగ్రహించడం ద్వారా నన్ను గోధుమ గింజగా నువ్వు మార్చావు. అయితే నేను ఇట్టి రూపమై కలిగి ఉండకుండా నేనును నా యొక్క స్వరూపమును సొగసును కోల్పోయి నేను విరిగి నలిగిన హృదయం కలవాడిని అయితే తప్ప
ఈ భూలోకములో నీకు ఇష్టమైన నైవేద్యం అర్పించలేనని, ఆరాధన చేయలేను నీకు ఇష్టమైందని నన్ను తీసుకుని వెళ్ళి ఈ మార్గములన్నిటి కొరకు నీకు స్తోత్రములు తండ్రి అని స్తుతిస్తాం. ఆయన మార్చబడ్డాడు పిండిగా గోధుమ గింజ నుంచి మనకు రక్షణ అనుగ్రహించబడింది. గోధుమ గింజలుగా రక్షింపబడ్డ మనము గోధుమ గింజలమయ్యాము. కానీ ఇలాగే ఉంటే మన ఆరాధన అంగీకరించాలని మన మీద కూడా సిలువ మోపి ఈ లోకంలో సిలువను మోయమని దేవుడు చెప్తూ ఉన్నాడు, సెలవిచ్చాడు. అందుకే ఈ కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, రకరకాలైనటువంటి కష్టములు ఎల్లదీవారమైనాం. వీటన్నిటి విసిగిపోకుండా ఆయన పిండిగా చేయబడ్డందుకు రక్షణ కొరకు స్తుతిస్తాం. మనము గోధుమ గింజలుగా ఉండకుండా మనని పిండి చేసినందుకు దేవుడు తీసుకుని వెళ్ళేటువంటి మార్గం, విరిగిన మార్గాల కొరకై మరి ఇష్టమైన ఆరాధన చేసేవారిగా ఉండాలని, విరిగిన హృదయంతో ఆయన ఆరాధించి స్తుతించాలని ఉద్దేశపూర్వకంగా తీసుకుని వెళ్ళి మార్గం అంతటి కొరకు ఆయన స్తుతించి మనం ఏం చేస్తాం? ఆయన్ని ఆరాధిస్తాం. ఇట్టి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి, ఈ యొక్క సందర్భంలో